హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం 24వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అత్రి మహాముని మరలా అగస్త్యుని వారితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావంను ఎంత వివరించను, ఎంత వినినో తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు నీకు వివరించను, ఆలకింపము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలను, సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు ఆచరించినంతను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజ తత్వమును తెలిపిడి. కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర జనములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎట్లో చెప్పెదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికొక ఇతిహాసము గలదు, దాన్ని కూడా వివరించదును, సావధానుడివై ఆలకింపము అని ఇట్లు చెప్పారంభించాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయముకు అచ్చటకు కోపస్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలసిందిగాన తొందరగా స్నానము కేకి రమ్మనమని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపన గల నదికి స్నానమునకై వెడలను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాటిచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. అయినా వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోను, వ్రతభంగమగును. ఈ ముని మహాకౌపస్వభావం గలవారు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలో మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిరప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదేనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి యనమనందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేరు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనములకు ఆహ్వానించితిని. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందిగా కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా ఆవించి దేహేంద్రియాలకు శక్తిని సొంగుచున్నాడు. ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ తప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి పిలిచిన వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దూర్వాసనంతటి వారిని అవమానం అందించిన పాపం సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయం సంపూర్ణం. హిందూ సమస్త సుఖినో భవంతు. We hope you liked the video. Thank you for watching and don't forget to subscribe my dream creations.